2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రచిత మైనంపల్లి గారు. నమస్తే సిరి. మేడం, ఆలోచనలు అసలు మనం కామ్‌గా కూర్చుందాము అన్నా, ఏదైనా ఒక పని చేద్దాము అన్నా, ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అక్కడ జరిగిన ఒక థాట్ ఏదైతే మన మైండ్‌లో ఉంటుందో, దానికి సంబంధించి ఎన్నో రకాలుగా ఆలోచించడం మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. వీళ్ళేమనుకుంటున్నారో, వాళ్ళేమనుకున్నారో, ఇలా అనాల్సింది కాదు అని విపరీతంగా ఒకే ఆలోచన పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. దీన్ని ఎలా ఆపాలి మ్యామ్? చాలా ఆపాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఈ కాలంలో. ఎందుకంటే, ఒకప్పుడు ఆలోచనలు కొన్నుండే. సరే ఆ ఒకటో, రెండో పట్టుకొని వెళ్ళాడేవాళ్ళు. ఇప్పుడెలా ఉందంటే, సుడిగాలిలో కొట్టుకుపోతున్నంత ఆ గాలి ఎంత ఫాస్ట్‌గా వస్తదో, ఒక లైట్ ఎంత ఇంటెన్సిటీతో స్పీడ్‌గా వెళ్తదో, అంతకంటే ఎక్కువగా మనకు ఆలోచనలు విపరీతంగా మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేసి, ఒక క్లారిటీ లేకుండా లైఫ్‌లో, ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా, ఒక ఒక వర్క్ డైరెక్షన్ చేయకుండా. లేకుండా, ప్రొడక్టివిటీ లేకుండా మనుషులను ఎక్కడోళ్ళని అక్కడ నంబు చేయడం జరుగుతుంది. ఇంకా ఆ థింకింగ్ కూడా మళ్ళా సెల్ఫ్ ఖయాలీ పులావ్. అంటే ఓన్ కుకింగ్ స్టోరీస్. యెస్ మేడం. అసలు అక్కడ ఉండేది ఏముండదు. అక్కడ ఉండేది గోరంతా. నువ్వు కుకింగ్ చేసేది కొండంత. ట్రూ. ఈ కొండంత చేసి మొత్తం ఊరంతా పంచిపెట్టినట్టు నువ్వు మొత్తానికే చేసేసి మొత్తం అయిపోయిందని అక్కడ పోయి చూస్తే అసలు ఏముండదు. సో అలా లైఫ్ స్పాయిల్ చేసుకునే వాళ్ళు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. సో ఇది సెల్ఫ్ కరెక్షనే. ఎవ్వరికీ తెలీదు కదా! హ్మ్. నీకు మాత్రమే తెలుస్తది. నువ్వు ఒకవేళ థాట్ ప్రాసెస్ చేసి నువ్వెవరినన్నా ఊరికే నువ్వు ఇది ఇందుకే చేసావు గదా! నువ్వు దీనివల్ల ఇలా చేసావని వాళ్ళు ఎంబడి పడితే గనక రిలేషన్ కూడా దెబ్బతింటది. సెల్ఫ్ నష్టం, రిలేషన్‌లో నష్టం. సో, ఆరోగ్యం ఇంకా నష్టం. సో, కాబట్టిక మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే థాట్ అవేర్‌నెస్. ఓకే. ఈ థాట్ నేను థింక్ చేస్తాను అనే అవేర్‌నెస్ వచ్చినప్పుడు ఆ లూప్‌లో పడక ముందే ఇప్పుడేదన్నా ఆహ్, ఒక వీలుంది. సరే వాషింగ్ మిషనే తీసుకుందాం. అసలు మనం ఆ ఆలోచనలో ఒక ఒక మన మైండ్‌లో ఏసి తిరిగినట్టే. సో, అది పడబోతుంది అనంగానే ఆ క్లాత్‌ని ఏదైనా తీసి బయటేసినట్టు ఆ లూప్‌లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓహ్ మై గాడ్! ఇందులో పడుతున్నా నేను. జబ్ జబ్ అని లోపలికెళ్ళిపోతది అని ఫస్ట్ అవేర్‌నెస్ తెచ్చుకోండి. స్లోగా కాన్షియస్ అయితే యూ విల్ బీ ఏబుల్ టు డూ దట్. అట్లా గాకుండా ప్రాక్టీస్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ గ్రౌండింగ్ టెక్నిక్ అంటారు. మీకెప్పుడైతే ఇంత పిచ్చి ఆలోచనలొస్తున్నప్పుడు మీకు మీరే కంట్రోల్ చేయలేక చాలా యాంగ్జైటీ డెవలప్ అయితుంది అని అనుకునే టైంకి రెస్ట్‌లెస్‌నెస్ ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ టు గ్రౌండింగ్ టెక్నిక్. 5, 3, 5, 4, 3, 2, 1 అంటారు. సో, 5 థింగ్స్ టు సీ, 4 థింగ్స్ టు టచ్. 4 వస్తువులను తాకండి. 3 సౌండ్స్ వినండి. ఫ్యాన్ సౌండా, ఏసీ సౌండా, లేతే అక్కడ ఇంట్లో ఏదో సర్దుతున్న సౌండా, లేకపోతే గడియారం ముళ్ళు సౌండా, అంటే ఒకవేళ సౌండ్స్ లేకపోతే కూడా. సో, ఇవే సౌండ్స్ వినమనట్లే. మీకు యావరేజ్‌గా ఇప్పుడు మనకు అక్కడెక్కడో వినిపిస్తుంది ఒక హారన్. హారన్. సో, కాన్షియస్‌గా అబ్జర్వ్ చేయండి. 3 సౌండ్స్ అబ్జర్వ్ చేయండి. 2 థింగ్స్‌ని స్మెల్ చేయండి. అంటే ఒక కాఫీ అనుకోనియండి, లేదా మీ బాడీకి పెట్టుకున్న క్రీమ్ అనుకోనివ్వండి. సంథింగ్ ద అదర్ స్మెల్ చేయండి. అండ్ వన్ థింగ్ టు టేస్ట్ వాటర్ ఆర్ కాఫీ ఆర్ ఎనీ డ్రింక్ ఎనీథింగ్. ఇది గనక మీరు ఇది ఇమ్మీడియేట్‌గా కాన్షియస్‌గా ఈ 5 సెన్సెస్‌ని యాక్టివేట్ చేస్తే ఏ కాదు, కాదు, కాదు. 5 సెన్సెస్ ఎలైన్ ఎప్పుడైతే అయితాయో మిస్టేక్స్ ఉండవు. థింకింగ్ ప్రాపర్‌గుంటది. అందుకే 5 సెన్సెస్ మార్నింగ్ పూట అఫర్మేషన్స్ చెయ్యమంటారు. మార్నింగ్ పూట అంటే మార్నింగ్‌లో కూడా కాదు. ఆ మార్నింగ్ నిద్ర లేచి లేవనప్పుడు అఫర్మేషన్స్ చేయండి. అంటే అదొకలాంటి మగతగున్నప్పుడు. అదే నిద్రలోకి జారుతున్నప్పుడు కూడా అని అంటారు. అదొక టైమ్. అంటే మీకు వేవ్స్ పర్ఫెక్ట్‌గా ఎలైన్ అయి ఉంటాయి. ఏంటి అంటే అప్పుడు ఏం థాట్స్ ఉండవు గదా! అప్పటికప్పుడే కుక్ చేయవు గదా నువ్వు. ఇట్లా జస్ట్ ఇట్లా ఫ్రెష్‌గా మైండ్ ఉంటది గాబట్టికే ఆ టైంలో నీ అన్ని సెన్సెస్ కాన్షియస్ ఉంటాయి గాబట్టికే నీకు ఇమ్మీడియేట్‌గా నువ్వేమనుకుంటే అది యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తది. వెన్ యూ అలైన్ యువర్ థాట్స్ విత్ థాట్. కాబట్టికి అది చాలా ఇంపార్టెంట్. అట్లా గాకుండా ఓవర్ థింకింగ్‌కి ఆహ్, దేని మీద అంటే లైక్ స్టాప్ అనే ఒక పేరివ్వటం లేకపోతే దానికి ఆహ్, నేను పార్కింగ్ అంటారు. థాట్ పార్కింగ్ అంటారు. ఎలా అంటే ఆహ్, రాసి ఈ ఆలోచనొస్తుంది కదా! వెయిట్ ఐ విల్ విజిట్ యూ ఆఫ్టర్ టుమారో 10 పీఎం 10 ఏఎం. అని రాసి పెట్టుకోవాలా మేడం? అంతే గదా! ఇప్పుడు ఎవరికన్నా ఏం చెప్తావు? వాళ్ళు మళ్ళీ నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తుంటారు. చూడకపోతే ఊరికే కాల్ చేస్తారు. అవునవును. మెసేజ్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఎట్ థిస్ టైమ్ అంటే కాల్ చేస్తారా? లేదు. దిస్ ఈజ్ అవర్ మైండ్ సెట్. సేమ్ నువ్వు గూడా నీ యొక్క మైండ్ సెట్‌కే వెయిట్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ థింక్ అబౌట్ యూ ఎట్ దిస్ టైమ్. హ్మ్. సో, ఒక యూ ఆర్ టైమ్ సెట్ కాన్షియస్‌లీ చేసుకోవాలి.
పోస్ట్ పోనింగ్. సో ఇది కాకుండా మైండ్ షిఫ్ట్ అంటే నీకు ఈ ఆలోచనలు ఏ టైంలో వస్తున్నాయి. లెటస్ అజ్యూమ్ మధ్యాహ్నం ఖాళీగా కూర్చుంటూ వస్తున్నాయి. సో మైండ్ షెడ్యూల్ చేసుకోవాలి. ఏ టైంలో ఇప్పుడు పొద్దున నువ్వు అంత పని చేసేటప్పుడు రావు. నువ్వు బిజీగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు రావు. రావు. సో ప్లాన్ దట్ డే. ఎందుకు నిన్ను ఎప్పుడైతే ఒకటి ఏదైనా మనల్ని తినేయబోతుంది అన్నప్పుడు నువ్వు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్‌ని దానికి టైం ఇవ్వకుండా తప్పించుకోవటమే. ఇప్పుడు పులి ఏదైనా మనల్ని తింటుంది అన్నప్పుడు అది అటాగే నించొని చూస్తుంటదా? ఎట్లా తప్పించుకోవాలా అని చూస్తది. అంతే కదా! సో నువ్వు ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి? నేను ఎవరైనా మీరు ఎళ్లి ఎవరితో మాట్లాడదాం అనుకున్నారు. ఈరోజు నేను నీతో మాట్లాడాలి అనంటే మనకు చిన్న జోక్స్ కూడా ఉన్నాయి. హస్బెండ్ వచ్చి వైఫ్ ఎళ్లి మీరు ఈ పని అయిపోయాక నేను మాట్లాడాలంటే ఆయన ఏం చేస్తుంటాడు? స్లోగా అదో బ్రష్ పెట్టి ఇల్లు కడుగుతుంటాడు. ఆ టైప్‌లో మీరు కూడా ఆ థాట్ రాకుండా స్లో వర్క్ ఏదో ఒకటి పెయింటింగ్ అనుకోండి. ఏం లేదు మేడం నాకు పని. పెయింటింగ్ అనుకోండి. ఏదైనా కుట్టడం అనుకోనియండి. లేకపోతే జెంట్స్ అయితే లైక్ ఏదైనా రాయండి. లేకపోతే యూ డూ సంథింగ్ ప్రొడక్టివ్. ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేయండి. ఏదో ఒకటి. అదొకటి అంటే మీ యొక్క మైండ్‌ని కాన్షియస్ డైరెక్షన్‌లో గనక మీరు తిప్పినట్టయితే ఆ ఓవర్ థింకింగ్. ఆ ఓవర్ థింకింగ్‌కి 2 ఇంకా. ఒకటి ఏమవుతది? ఎందుకిలా అయింది? జనరల్‌గా ఓవర్ థింకింగ్ పర్యవసానాల మీద అవుతది. ఎందుకయింది ఇలా? అవ్వకుండా ఉండాల్సింది. పాస్ట్ నువ్వేమన్నా చేస్తావా? లేదు. లేదు. ఫ్యూచర్‌ని నువ్వేమన్నా చేస్తావా? నీ ఓవర్ థింకింగ్ ఫర్ వాట్? పాస్ట్ ఆర్ ఫ్యూచర్? ఆలోచించు. ఫస్ట్ అది పేపర్ మీద పెట్టు. అబౌట్ వాట్? వాట్ ఈస్ ద కాన్సెప్ట్? ఇఫ్ ఇట్ ఈస్ అ పాస్ట్ ఏం జరిగింది? ఎంత జరిగింది? థీసిస్ రాయి. అసలు హ్మ్. అంటే వాళ్ళన్నారు. మేబీ అదర్‌వైజ్ నేను తీసుకోకపోతే అది నా మీద పడదు గదా! ఫ్యూచర్ గురించి ప్రాక్టీస్ చెయి. ఏదైతే ఒక ఇంటర్వ్యూకెళ్తా అనుకున్నావు, పెళ్లి చూపులకెళ్తా అనుకున్నావు, ఇంకేదన్నా ఉంది, ఏదన్నా ఉంది లేతే ఒక ఆ ఫంక్షన్‌కి పోతే నీకు నచ్చదు కానీ ఎళ్తున్నావు. ఆళ్ళట్లా మాట్లాడతారు. బట్ నువ్వేం రియాక్ట్ కావాలి. ప్లాన్ సెట్. ప్రిపేర్డ్‌గెళ్ళావు. ప్రిపరేషన్ ఈస్ ద కీ టు స్టాప్ ఓవర్ థింకింగ్. బికాజ్ యూ బికమ్ కాన్ఫిడెన్స్. నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తే బెటర్ అవుతదా ఇంటర్వ్యూ? నేను అవుతానో లేదో, ఈళ్ళు ఒప్పుకుంటారో లేదో నన్ను, ఇలానే ఓవర్ థింకింగ్ చేస్తున్నావు. అక్కడ పోతే ఏమవుతుందో ఏమో, ఇలా ఏం జరుగుతుందో ఏమో, ఇట్లా ఎట్లుంటుందో నా ఫ్యూచర్, దానివల్ల నా ఫ్యూచర్ ఎట్లుంటుందో ఏమో, నా బిడ్డ ఫ్యూచర్ ఎట్లుంటుందో ఏమో. అరే! ఏమన్నా ప్రాసెసింగ్ ఉందా? ఏం లేదు. టేక్ యాక్షన్స్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. గైడ్ దెమ్ ఎవరైతే ఉంటారో దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సక్సెస్ కానీ ఏదైనా మీకు ఒక ప్రొడక్టివిటీ కనిపిస్తుంది. కాన్సిక్వెన్సెస్ విల్ బి గుడ్. నీ ఓవర్ థింకింగ్ తోటి ఏముండదు. నీ హెల్త్ నీకు మైగ్రేన్ రావటం ఏదో ఒకటి ఉంటుంది. దాని తర్వాత అక్కడ పని మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. బికాజ్ నీ ఓవర్ థింకింగ్లో అసలు నీకు అదో కాస్తో కూస్తో ఏమైనా మంచిది చేయబోతే నువ్వు అది కూడా చేయలేవు కాబట్టి దెన్ యూ వోంట్ బి బికాజ్ యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్. యు ఆర్ ఓవర్ థింకింగ్. ఫెయిల్యూర్ అయితే ఎలా ఫెయిల్ అవుతే అయ్యో కాకపోతే అయ్యో ఏమన్నా అవుతే అక్కడికి పోతే వాళ్ళు మంచిగా లేకపోతే అన్నావు కదా, అదే జరుగుతుంది. బికాస్ యూ వాంట్ దాట్, యూనివర్స్ విల్ గివ్ దట్. సో కాబట్టి ఓవర్ థింకింగ్ ఈజ్ లైక్ ఇట్స్ అవుట్రేట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓవర్ థింకింగ్ ఈజ్ టువర్డ్స్ ద ఫ్యూచర్. హ్మ్. సో కాబట్టి ప్లాన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంట్. 3P ప్రిన్సిపల్. సూపర్ మేడం. సో ఇలా ఎవరికైనా కూడా ఆలోచన ప్రకారంగా కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్‌గా కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? దే కెన్ కాంటాక్ట్ రా. ఎందుకంటే ఓవర్ థింకింగ్ లూప్లో బట్టి అసలు ప్రొడక్టివిటీ లేకుండా ఒక హోప్లెస్నెస్ తోటి వాళ్ళే సెల్ఫ్ ఎనాలిసిస్ లేక పెరాలిసిస్ తెచ్చుకొని అంటే లైక్ ఊరికే బ్లేమ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయి అంటే బ్యూటిఫుల్ లైఫ్ని ఇమాజిన్ చేసుకోకుండా బ్యాడ్ లైఫ్ని ఇమాజిన్ చేసుకొని అన్నీ చెడువి ఆలోచిస్తూ ఉంటే మంచి ఎలా జరుగుతుంది చెప్పండి. సో కాబట్టి దే కెన్ కాంటాక్ట్ అండ్ ఐ కెన్ టెల్ దట్ it will be guided, you will be guided very very nicely. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.